అమెజాన్ నుండి జాబ్స్ అయితే రావడం జరిగింది. తెలుగు వచ్చినా సరిపోతుంది, ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఈ వర్క్ అనేది ఇంట్లో ఉండే పని చేసుకోవచ్చు. ఈ జాబ్లో ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎలాంటి ఫీజు అయితే ఏమీ ఉండదు. ఫ్రీగానే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరైతే తప్పకుండా అప్లై చేయండి. ఒకవేళ జాబ్ వచ్చిందనుకోండి, ఇంట్లో ఉండే పని చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరైతే తప్పకుండా అప్లై చేసేయండి. ఇక ఈ జాబ్ యొక్క రోల్ ఏంటి, ఈ జాబ్కు ఎలా అప్లై చేయాలి, ప్రతి ఒక్క డీటెయిల్స్ క్లారిటీగా మనమైతే మాట్లాడుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక ఇది అమెజాన్ నుండి జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇందులో అమెజాన్లో మీరు కస్టమర్ కేర్గా పని అయితే చేయాల్సి ఉంటుంది. అమెజాన్లో కొందరు ఆర్డర్ పెడతారు, మళ్ళీ వాటిని అయితే క్యాన్సిల్ చేస్తారు. అలాగే కొందరు ఆర్డర్ వచ్చాక మళ్ళీ రిటర్న్ అయితే పంపుతూ ఉంటారు కదా, అలాంటి వరకు మీరైతే కాల్ చేసి ఎందుకు రిటర్న్ పెడుతున్నారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరైతే రాసుకొని పై వాళ్ళకైతే మీరు పంపాల్సి ఉంటుంది. మీకు 1 మంత్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఈ ట్రైనింగ్లోనే మొత్తం అయితే నేర్పించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది మీరు మొబైల్లోనే జూమ్ మీటింగ్లో ఆన్లైన్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రైనింగ్ అటెండ్ అయ్యారనుకోండి 30 రోజులు, మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ పైన ఒక హెచ్ఆర్ ఉంటాడు, అలాగే మీకు ఒక టీం కూడా ఉంటుంది, ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో మీరైతే డిస్కస్ అయితే చేయవచ్చు. ఈ జాబ్ అనేది సింపుల్గానే ఉంటుంది, చక్కగా ఇంట్లో ఉండే పని చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. అలాగే ఈ జాబు ఎలా చేయాలో అనేది మీకు 1 మంత్ ట్రైనింగ్లో క్లారిటీగా నేర్పిస్తారు. సో ఆ ట్రైనింగ్ అటెండ్ అయితే సరిపోతుంది. ఇక దీనికి ఎలా అప్లై చేయాలో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా వస్తుంది. మీకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. వాళ్ళైతే మీకు 1 మంత్ లోపు అయితే కాల్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని ఓటీపీలు అడిగినా, అలాగే ఎవరైనా అమౌంట్ అడిగినా, ఎవరికైతే ఎలాంటి ఓటీపీలు అలాగే అమౌంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకండి. ఇదంతా కూడా ఫ్రీనే. ఎవరైనా అమౌంట్ అడిగినా, ఓటీపీలు అడిగినా మీరైతే వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ₹1 కూడా ఎవరికి ఇవ్వవద్దు. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.